వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. నిష్క్రియా నిష్పరిగ్రహ. ఇక్కడతో అయిపోయింది. ఆవిడకి ఏ క్రియ లేదండి. సృష్టి స్థితిలన్నీ ఆవిడే చేస్తుంది కదా, మరి నిష్క్రియ అంటారేమిటండి? అవునండి అన్నట్ట. శంకరులు బాగా చెప్పారు దీనికి ఉదాహరణ. అయ్యా, సూర్యుడు ఉదయించాడు, అందరూ లేచి పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. నిన్న రాత్రి వరకు మొగ్గలుగా ఉన్నవి పొద్దున సూర్యుడు రాగానే చక్కగా విచ్చుకున్నాయి. అందరూ లేచి కిలకిల ఆరావాలు చేసే పక్షులు, మానవులు మరో ఆరావాలు చేసుకుంటూ వీళ్ళు బయలుదేరారు. ఇంతమంది సాయంత్రం వరకు. మళ్ళీ ఆయన వెళ్ళిపోయాడు, అందరూ వెళ్ళిపోయారు. ఇన్ని పనులు ఎవరు చేశారు? సూర్యుడే కదా. సూర్యుడే చేశాడా? లేదండి. సూర్యుడు లేకపోతే ఇవన్నీ జరుగుతాయా? ఒకటే మాట ఇక్కడ. సూర్యుడు ఉనికి చేత ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ సూర్యుడికి ఏమీ లేవు. అలాగే అమ్మవారు ఉనికి చైతన్యముగా ఉండడం చేత ఉపాధులన్నీ చైతన్యాన్ని పొంది పనిచేస్తూ ఉన్నాయి. అది ఇక్కడ. ఈ ఉపాధుల పనులేవో ఆవిడికి అంటట్లేదు. అందుకే నిష్క్రియ. ఇది ఇక్కడ అర్థమైన మాట. నిష్పరిగ్రహ. ఆవిడ ఏది స్వీకరించదుటండి. అందుకే నిష్పరిగ్రహ. స్వీకరణ అనేది మనసుతో పని. అక్కడ ఒక మంచి ఇక్కడ బంగారపు కిరీటం పెడతారు, అందరూ వింటూ ఉంటారు. ఒక ఆయన పాపం ఉపన్యాసం కష్టపడి వస్తాడు, ఎవడో ఒకడు. మరి ఆలయాల్లో చోరీలు ఎలా జరుగుతున్నాయి? ఆ భక్తుల్లో ఎవడో ఒకడు ఉంటాడు అలాంటి వాడు. వాడికి అది చూస్తే తీసుకోబుద్ధి వేస్తుంది. అయితే తీసుకుంటే వాడు కొడతావాడేనో భయంతో వాడు తీసుకోడు. కానీ కొంతమంది భయంతో దొంగలు కాకుండా ఉండిపోతారు, కొందరు భయం వదిలిస్తే దొంగలు అయిపోతారు. రెండు ప్రమాదాలు. కానీ మనసుతో అనుకుంటాడు, అది కానీ నా దగ్గరికి వస్తే బాగుండు, నేను వాడు దొంగేట. మనసాపి గృహ్యతే. మనస్సుతో స్వీకరించిన దొంగయే అని చెప్పాడు ఇక్కడ. అందుకే స్వీకారం అనేది అపరిగ్రహం అంటే ఇదండి. అసలు నిష్పరిగ్రహ అనే విషయంలో ఇప్పుడు పరిశీలించాలంటే ప్రపంచంలో తిరుగుతున్నాం, అన్ని విషయాలు చూస్తున్నాం. ఏ దాన్ని నాది అని మాత్రం లోపలికి లాక్కోకూడదు. అదొక్కటి, అది సాధన చేయాలి. అలా లోపలికి లాక్కుండా ఉండడం ఆత్మ వస్తువు. లోపలికి లాక్కుంటే శరీర వస్తువు. అందుకు నువ్వు శరీరానికి ప్రీతి కలిగించే వస్తువులు లాక్కుంటున్నావు, అది ఆత్మకి ఏమీ సహకరించేది కాదు. అది నిష్పరిగ్రహ. లోక విషయములేవి లోపలికి రానివ్వకపోవడమే నిష్పరిగ్రహ. ఇది పరమార్థం. ఇందాక వ్యవహారంలో ధర్మం. అలాంటి నిష్పరిగ్రహ ఇక్కడతో అయిపోయిందండి. ఇది ఆత్మతత్వం. 17 దోషాలు పోగొట్టేటువంటి తల్లి. ఇప్పటి వరకు 183 నామాలు మనకి పూర్తయిపోయాయి. ఇక్కడి నుంచి మరొక మంత్ర విద్య మొదలవుతుంది. ఇప్పటి వరకు మనం ఇవాళ చెప్పుకున్న దాని యొక్క సారాంశాన్ని పరిశీలన చేస్తే అమ్మవారి యొక్క నిర్గుణ బ్రహ్మస్వరూపాన్ని చెప్పారు. ఆ దానికి మొదటి సగుణ బ్రహ్మానికి లింక్ తెంచద్దు. లింక్ ఉంది లలితా శాస్త్రంలో. రెండు ఆవిడ. ఇలాంటి ఆవిడ్ని ఉపాసన చేయడం వల్ల వచ్చే ఫలం చెప్పారు ఇక్కడ. ఆ ఫలస్వరూపమైన రూపాన్నే మళ్ళీ ఆవిష్కరిస్తూ వస్తున్నారు అమ్మ రూపంలో. ఇక్కడి నుంచి నిస్తులా నుంచి సమానాధిక వర్జిత నామం వరకు చెప్పబడుతున్నది. భవానీదేవి యొక్క మరొక ఉపాసనా విధానాన్ని చెప్తున్నారు. ఈ గుత్తిలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఈ గుత్తిని దుర్గా ఉపాసన అని అంటారండి. ఇక్కడ దుర్గా మంత్రం. ఇంకొక రహస్యం చెప్పమా, పట్టుకునే వాళ్ళకి పనికొస్తుందని చెప్తున్నాం. ఇప్పటి వరకు 17 నామాల్లో ఏం చెప్పారో తెలుసా? కొన్ని నామాలు ముఖ్యప్రాణ మంత్రం. ముఖ్యప్రాణ మంత్రం ఏమిటి? హంస మంత్రం. రెండవది దక్షిణామూర్తి మంత్రం, షోడశాక్షరి మంత్రం, ఏకాదశ రుద్రమంత్రం. నీరాగా రాగమథిని నుంచి నిష్పరిగ్రహ వరకు చూస్తూ ఉంటే వేదాంతం అనిపించే దాంట్లో ఈ మంత్ర సంకేతాలు పెట్టేశారు ఇక్కడ. కనుక ఈ నామాలు చెప్తూ ఉంటే దక్షిణామూర్తి ఉపాసన, షోడశాక్షరి, అదేవిధంగా ముఖ్యప్రాణ విద్య. ముఖ్యప్రాణ విద్యకి 17 అక్షరాలు ఉంటాయండి. అదేమిటి అని సభల్లో అడగకూడదు, కానీ 17 అక్షరాల ముఖ్యప్రాణ విద్య. ఈ 17 అక్షరాలు చెప్పడం కోసమే ఈ 17 నామాలు ప్రధానంగా చెప్పారు. ఈ 17ంటిని పోగొట్టగలిగే శక్తిని 11 నామాలతో చూపించారు. ఈ 11 నామాలు ఏకాదశ రుద్ర విద్య. ఏకాదశ రుద్ర ఏకస్వరూపము. అది జ్ఞానానికి పనికొస్తున్నప్పుడు దక్షిణామూర్తి విద్య అవుతుంది. చూడండి ఇక్కడంతా ఇంత రహస్యం ఉంది దీంట్లో. ఇప్పుడు చూడండి లలితాశాస్త్రం అంటే ఎంత విశేషము. అసలు కాలాన్ని మరచి ఆస్వాదిస్తూ వెళుతూ ఉంటే జీవితం అంతా లలితాశాస్త్రంలోనే గడపచ్చు. అంతుందా? అంతుంది. అలా గడిపితే మరి జీవితం అక్కర్లే. అలాంటి విద్య ఇది. ఇప్పుడు దుర్గా విద్యలో ప్రవేశిస్తున్నాం. నిస్తులా నీల చికురా నిరపాయ నిరచ్చయ దుర్లభా దుర్గమా దుర్గా. ఏం మహానుభావులు! నిస్తులా. ఇలాంటి వస్తువుకు సాటి అయిన వస్తువు మరొకట్లేదు. నిస్తుల. తుల అంటే సాటి. ఒకదాని కూడా పోల్చి చూస్తాం కదా, అది. అమ్మవారిని పోల్చదగిన వస్తువు మరొకట్లేదు. నిస్తుల. అది వశిన్యాది వాగ్దేవతలు బాగా తెలుసు. అందుకే పద్మాల్లా పాదాలున్నాయి అనకుండా
పద్మాల కంటే గొప్పగా ఉన్నాయన్నారు. నిస్తుల వస్తూ ఆవిడ, నిస్తుల నిస్తుల. ఆవిడ సగుణము నిస్తులమే, నిర్గుణము నిస్తులమే. నిస్తులా అని నిస్తుల ఆయన తల్లి నీల చికురా వచ్చారండి మళ్ళీ ఆకారం దగ్గరికి. అదే గొప్ప విషయం. నిరాకారం అంటే భయం పుట్టేసింది. కానీ ఆకారము సాకారం ఒకటేనా ఆయన. నిస్తుల నీల చికుర, వెంటనే నీల చికుర. ఇప్పుడు ఆ దుర్గమ్మ రూపం ఎలా ఉందంటే ఆ నీల చికుర. చికుర అంటే ముంగురులు. ఆ ముంగురులతో పాటు ఒత్తైన జుట్టు. అది ఎలా ఉంది, నీలముగా ఉంది, నల్లని జుట్టు. నల్లని జుట్టు దేనికి సంకేతం అంటే యవ్వనానికి సంకేతం అంట. అది ఇక్కడ చూడండి, ఇక్కడ నల్లని జుట్టు యవ్వనానికి సంకేతం. అది హరికేశాయ పుష్టాయ ఉపవీతినే అన్నారు. ఇక్కడ పుష్టిగా కలిగిన యవ్వనానికి చెప్పింది హరికేశం అంటే పచ్చని జుట్టుట. పచ్చని జుట్టు అంటే ఎక్కడం పండిన జుట్టు అని కాదు. పచ్చని జుట్టు అంటే యవ్వనంలో ఉన్నటువంటి జుట్టుని పచ్చని చెట్టులా పోల్చారు. అందుకే శివుని యొక్క యవ్వన రూపాన్ని హరికేశాయ అని వర్ణించినట్లుగా ఇక్కడ అమ్మవారి నీలచికుర అని వర్ణించారు. ఇక్కడ ఎందుకు నీలచికుర అంటే అమ్మవారు ఎప్పుడు 16 ఏళ్ళ వయసులో ఉంటుందండి. మన ముత్తాతలు ధ్యానించినప్పుడు 16 ఏళ్ళే, ఇప్పుడు 16 ఏళ్ళే. అందుకే సదా షోడశ వర్షాంచ నవయవ్వన దర్పితాం, మంచి యవ్వనంతో ఉంటుంది, 16 ఏళ్లతో ఉంటుంది కనుక ఎప్పుడు ఆ నీలచికుర అని ధ్యానం చేసుకోవాలి మనం. ఇక్కడ నిరపాయ నిరత్యయ, నిరపాయ నిరత్యయ. అమ్మకి ఏ అపాయము లేదుట. అపాయం అంటే వాడేస్తుంటా కానీ ఎప్పుడైనా చూడండి, ఇక్కడ మనల్ని తొలగించి ఇబ్బంది పెట్టేదే అపాయం. అపాయం దేనికి వస్తాయి? అపాయాలు ఉపాధులకు వస్తాయి కానీ చైతన్యానికి రాదు. అందుకే నిరపాయ. అపాయాలు ఎన్ని రకాలు చూడండి. విద్యాపాయం, ధనాపాయం, ఆరోగ్య అపాయం, ప్రాణాపాయం. ఇన్ని అపాయాలు ఉన్నాయట. ఇన్ని ఉన్నాయని కూడా మనకు తెలియదు. కేవలం డేంజర్ బోర్డు ఒక్కటే అపాయం అనుకుంటున్నాం. బతుకు నిండా డేంజర్ బోర్డులే. ఎన్ని అపాయాలో చూడండి. విద్యా అపాయం. ఇవాళ మనకి విద్యుందని ఆనందించడానికి లేదండి. అదే ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తుంది. ఇవి తెలుసుకుంటే అసలు అహం పోతుంది. ఇవాళ మనం గొప్పగా అర్థం చేసుకున్నాం, గొప్పగా గుర్తుపెట్టుకున్నాం. ఒక స్థితిలో ఏవి గుర్తురా, ఏమైపోయింది అదంతా. అది తెలిస్తే ఈ మెదడుకి కేవలం ఒక మాసపు ముద్ద, ఒక నరాల ముద్దకి ఆ గుర్తు చేసింది ఎవరు, గుర్తు తీసింది ఎవరు? ఇది తెలిస్తే నాకిన్ని విద్యలు వచ్చిన అహం కూడా పోతుందండి. అయ్యో, ఆవిడే ఇచ్చింది. చూడండి, మహామహాత్ములుగా దశకొచ్చుడికి ఏమి గుర్తు లేకుండా ఉండిపోతారు పాపం. మరి ఎంత వ్యర్థమైన వాసన రూపంలో మిగులుతుంది అంతే, కానీ ఏవి మనవి కావండి. ఈ అపాయాలు ఎవరికి ఉంటాయి? విద్య ఉంటే ఎప్పుడు దెబ్బతినిస్తుందో అని ఒక అపాయం, ఉన్నదంతా సరిగ్గా ఉందో లేదో అని ఇంకొక అపాయం. 2 అపాయాలట మనకి. పూర్ణంగా లేకపోతే ఒక అపాయం, రేపో మాపో పోతుందేమో అని మరొక అపాయం. ఇది ప్రతిదానికి ఉంటుంది. మీకు ధనమున్నా సరిగ్గా లేదే అని బాధ. ఒకప్పుడు ఒకరు అంటూ ఉంటారు, ఏమీ లేదు కానీ ఉంటే దానం చేసేవాళ్ళను, ఉన్న తర్వాత చేయడు. ఎందుకంటే ఒకప్పుడు ఎంత కష్టపడ్డామో మాకు తెలుసండి, అందుకే ఎవ్వడికి ఇవ్వట్లేదని. ఇలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. ఎలాగైనా వాడికి అపాయమే. లేనప్పుడు ఒక అపాయం, ఉన్నప్పుడు మరొక అపాయం. కనుక నిరపాయ. ఆ అపాయాలు ఆవిడికి లేవు. ధనాపాయ, విద్యాపాయ, ఆరోగ్యాపాయ, ప్రాణాపాయములు ఆవిడికి లేవు. ఇక్కడ మరొక అర్థం ఏంటంటే ఈ అపాయాలు ఆవిడికి లేవు. ఆవిడని ఆశ్రయించిన వారికి అపాయములు లేకుండా చేస్తుంది. ఇది గొప్ప విషయం. ఆవిడని ఆశ్రయించడం అంటే ఏంటో తెలుసా? నేను రోజు గుడికెళ్ళి దండం పెడతానండి. అది కాదు ఆవిడని ఆశ్రయించడం. ఆశ్రయించడం అనేదానికి ఇక్కడ అర్థం చేసుకోండి. అమ్మా, నాకు నువ్విచ్చిన ధనము, విద్య అవన్నీ నీ రూపములే అని పట్టుకున్నాను. ఇది ఆశ్రయ బుద్ధి అంటే. నేను అనుభవిస్తున్న ప్రతిదీ, నన్ను చూసి ఎవడు గొప్ప అంటున్నాడో అది అంతా నువ్వే నువ్వే నువ్వే, నేనేం కాదు. ఇది ఆశ్రయం అండి. ఇలా ఎప్పుడైతే నీకు అనిపించిన ప్రతి గొప్పతనము ఆవిడేను పట్టుకున్నావో ఆశ్రయం. అది ఎప్పుడైతే చేసావో ఆవిడదని తెలుసుకున్నావు. ఎప్పుడు? ఆవిడ తరగని గని. నీది అంటేనే తరుగుదల, ఆవిడదంటే తరగని గని. కుండలో నీరు తరిగిపోతుంది, నదిలో నీరు తరగదు. అవునా లేదా? నదిలో నీరు తెచ్చుకుని అబ్బా కుండలో పెట్టుకుని కుండలో నీరు అంటూ ఉంటే పడుకోపోతుంది. కానీ నదిలో నీరే కుండలో నీరు అని తెలిసాక అది తరగదు కనుక ఇది ఖాళీ అయిన ప్రతిసారి నింపేస్తుంటుంది ఆవిడ. ఏం పర్వాలేదు. అందుకే నదిని ఆశ్రయించిన కొండకి ఎప్పుడూ నిండుతనమే, అమ్మవారిని ఆశ్రయించిన వాడికి ఎప్పుడు నిండుతనమే. వాడికి ధనము పోదు, విద్య పోదు, అన్నీ ఆవిడే చూసుకుంటుంది. ఒకవేళ తీసిందా, నీకు అవసరం లేదని తీసింది అంతే. కొన్ని లేకపోతే భక్తుడు ఏమనుకుంటాడో తెలుసా? ఎందుకు తీసిందయ్యా ఇంత భక్తుడివి, నాకు ఇంకా అక్కర్లేదని తీసింది, ఎందుకయ్యా పట్టుకుంటావు? మరి ఇప్పుడు ఇంతవరకు కావాలని ఉంచింది, అంతే కదండి. అమ్మ అన్నం పెడుతుంది, తింటూ ఉంటాడు, పిల్లాన్ని గమనిస్తుంది. ఒక దశ దాటిపోయి ఇంకా తింటా లేరా అంటుంది. తినకపోతే కొట్టి మరీ తెప్పించింది, తిండి అయిపోతే కొట్టి మరీ లేపేస్తుంది. ఎందుకండి? ఆవిడకి తెలుసు ఎవరికి ఎంత ఇవ్వాలో. అందుకే మాత అనే శబ్దానికి స్త్రీలింగం తీసేసి పుంలింగంలో చూస్తే ఆవిడకి పుంలింగం ఏంటి, స్త్రీలింగం ఏంటి? మాత అంటే కొలుచనిది అన్నాడు. ఆవిడ ఎవరికి ఎంత ఇవ్వాలో ఆవిడ కొలుస్తుందిటండి. మనం అన్నీ కొలతల్లో ఎంత ఇవ్వాలో కొలిచేది ఆవిడ.
ఎవరికి ఎంత ఇవ్వాలో ఆవిడికి తెలుసు, ఎప్పుడు ఎవరికి ఎంత ఇవ్వాలో ఆవిడికి తెలుసు. అందుకే యోగి అలా అనుకుంటాడు. మహానుభావుడు నారదుడు దాసీపుత్రుడుగా ఉన్నప్పుడు కొన్న జ్ఞానంలోకి వెళ్ళిపోయాడు. అమ్మతో పాటు వెళుతూ ఉన్నాడు. అమ్మ పోయిందిట. ఉన్న ఒక్క బాధ కాస్త పోయిందన్నాడు ఆయన. మామూలుగా ఆలోచిస్తే ధర్మపరంగా ఎంత ద్రోహం కాదండి. అమ్మ పోతే పోయింది అనుకోడు, ఎంత పాపం. కానీ అతడు ఏమన్నాడు, అమ్మ ఉన్నంతకాలం నాకు వేదాంతనైనా సరే అమ్మను అంటి పెట్టుకోవాలి. ఇప్పుడు నా బంధం పోయింది. త్యాగరాజస్వామి భార్య పోయిన తర్వాత ఇంక నేను సన్యాసానికి తగును అన్నాడు ఆయన మహాత్ముడు. అలాగే భార్య పోవడం ఆనందమా? ఒక పాపాత్ముడు ఇలాగే మాట్లాడతాడు, మహాత్ముడు అలాగే మాట్లాడతాడు. వచ్చింది చిక్కది. పాపాత్ములందరూ మహాత్ములు అనుకుంటుంటాం ఒక్కొక్కప్పుడు మనం. ఇదో చిక్కు. కనుక ఏది ఎంతవరకు అంతే. అది మహానుభావులు. అలా అనుకునే వాళ్ళు ఎంతమంది అండి. అప్పుడు అర్థమవుతారు పరమహంస క్యాన్సర్తో ఎలా వెళ్ళిపోయాడు, రమణ మహర్షి ఎందుకు అలా వెళ్ళిపోయారు, వాళ్ళ అంతములు ఇవేమిటి. ఎందుకంటే ఇవి కొలతల్లో కొలిచినవే. ఎంతవరకు ఉంచిందో అంతవరకు ఉంచింది, తీసేసింది. ఆవిడ ఉంచింది ఆవిడదే, నాదా. అది అందుకే ఈ మాట నిరపాయ, అపాయము లేని తల్లి. నిరత్యయ, నిరత్యయ ఆవిడనెవరు అతిక్రమించలేరు. అత్యయము అంటే దాటి వెళ్ళుట. అత్యయము అంటే ఆవిడనెవరు దాటి వెళ్ళలేరండి. అత్యయ శబ్దానికి ఎన్ని అర్థాలు చూడండి. అతిక్రమే దండే వినాశే దోషకృత్య. అతిక్రమే దాటుట, దండే శిక్షించుట, వినాశే నశించుట, దోషము, అలాగే కష్టం. కృచ్ఛ్రయోహం అంటే అతి కష్టం. ఇవన్నీ కలుపుకుంటే అత్యయము అని పేరు. అంటే అతిక్రమించుట, దండించబడుట, శిక్షింపబడుట, నాశనము, దోషము, కష్టము, ఇవేవీ లేని తల్లి నిరత్యయ. ఇది అర్థం. ఆవిడనెవరు దాటి వెళ్ళలేరు. ఆవిడ అధీనంలోనే అందరూ ఉంటారు. ఆవిడ కన్ను నుంచి దాటలేరండి ఎవరు. ఆవిడ చూపు అంత జాగ్రత్త ఉంటుంది. కొందరు చూడండి పై అధికారి నుంచి దాటేస్తూ ఉంటారు. అంతా చూసుకుంటామండి జాగ్రత్తగా చూసుకొని ఆయన అంటాడు. పాపం ఇంకేం చేయగలడు, అందరిని అబ్జర్వ్ చేయగలడు ఆయన. తప్పకుండా చూసుకుంటామండి. ఇంకా వాడిని మోసం చేయొచ్చండి. ఎందుకంటే స్నేహానికి పునాది నమ్మకము అన్నాడు ఒక ఆయన, ద్రోహానికి కూడా పునాది అదేనండి అన్నాడు ఒక ఆయన. ఎన్నెన్ని మనం చేయగలిగాం. ఎక్కడో ఒక దగ్గర నమ్మకం తప్పదు, వాడుగా చాలు సృష్టిలో. అందుకు మనకు సర్వవ్యాపకత్వం లేదు కనుక అందరినీ గమనించడం లేం కనుక. కానీ తల్లిని ఎవరు దాటలేరు. సృష్టిలో ఎన్ని తత్వములకైనా అమ్మ కిందే, అమ్మను దాటి మరో తత్వం లేదు. అది నిరత్యయ. ఇది అర్థం. అంతేకాదు ఆవిడనెవరూ దండించలేరు, ఆవిడకెవరూ నాశనం కలిగించలేరు, దోషము లేదు, కష్టము లేదు. అది నిరత్యయ. అలాంటి తత్వము ఏమైనా అర్థమైందండి. కష్టంగా ఉన్న తత్వమే అమ్మవారు అని తర్వాత చెప్తాడు. దుర్లభ, దుర్గమ, దుర్లభ. దుర్లభ అంటే దొరకనిది అనకూడదు, అతి కష్టపడితే కానీ దొరకనిది. అంత సాధ్యము కాదు, తేలికగా సాధ్యము కానిది. అది చెప్పడం అన్నట. అలభ అనలేదు, దుర్లభ అన్నారు ఇక్కడ. అత్యంత దుర్లభం అమ్మవారు. అంత తేలిక కాదండి. ఏమనుకున్నాం, ఆత్మతత్వం అంటే అర్థమైపోయిందండి. ఉపాధులు లేనిది ఇవన్నీ అంతే. దీని నుంచి అటు వెళ్ళి చూడగలగడం ఎంత కష్టం, ఎంత కష్టం. ఆ కష్టపడాలి, అదే సాధన. ఆ సాధన చేస్తేనే అమ్మ. ఆ సాధన చేత కాకపోతే అమ్మవారిని అవి దొరకదా. కేవలం ఆ సాధకుల పూజే స్పష్టమైన పూజట. అలాంటి స్థితి లేని వారి పూజ అస్పష్ట పూజ. అందుకు సాధనలోకి వెళ్ళాలి. అలాంటి స్థితిలో మీరు సరిగ్గా పూజించగలరు. అందుకే జ్ఞానంతో పూజించన్నాడు ఇక్కడ. అందుకు జ్ఞాత్వా కుర్వీత కర్మాణి, తెలుసుకుని చేయి. అబ్బా కష్టం అండి, కష్టం కనుక సాధన చేయడం సులభమా? కష్టపడాలి. హిమత్పర్వతం ఎక్కడం కష్టం, అందుకే సాధన. అయ్యా రేపెప్పుడు వచ్చే ఏడాది కైలాస పర్వతానికి వెళ్ళాలంటే ఇప్పటి నుంచి వాకింగులు, జాగ్రత్తలు, ప్రివెన్షన్స్ ఇన్ని అవసరమే. మరి మహాకైలాస నిలయ దగ్గరికి వెళ్ళాలంటే ఎంత సాధన అవసరం, ఎన్ని జాగ్రత్తలు అవసరం ఆలోచించండి. వచ్చే ఏడాదికి ప్లాన్ చేశానండి కైలాస యాత్రకి. ఏది పరతత్వానికి ఏం ప్లాన్ చేసావు ఆలోచించండి. ప్లాన్ కావాలి. అతి కష్టం, అతి కష్టం కనుక గొప్పది. ఊరకే దొరకునా ఉన్నతోన్నత సుఖము అన్నమయ్య మాట తేలిగ్గా దొరుకుతుంది అనుకున్నారా? గొప్ప వస్తువు కష్టపడాల్సిందే. దుర్లభ, అంత తేలిగ్గా దొరకదు. అంతరింద్రియ బహిరింద్రియాలు నియంత్రించాలి. మాటికి శ్రవణ మన నిధిధ్యాసనలు చేయాలి. అంత అయితే కానీ దొరకదుట. దుర్లభమైనది అంటే అంత తేలిగ్గా లభించనిది, కష్టపడితే కానీ దొరకదు. అంతో సాధనకి మాత్రమే దొరుకుతున్నది. అందుకే తపసా ఉపనిషత్తు చెప్తోంది, తపస్సుతో జ్ఞానముతో నిగ్రహింపబడిన మనస్సుతో దొరకునది. చాలా సులభమే, 3 మాటలు కదండి. నిగ్రహింపబడిన మనస్సు దొరుకుతుంది. ఏమైంది ఇప్పుడు? నిగ్రహించేద్దాం, ప్రయత్నించారంటే రేపు మనసు నిగ్రహిస్తే దొరికిపోతుంది. ఒకే మాట చెప్పడం, వినడు, చెయ్యడం. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలము. మహాకష్టమయ్యా బాబు చేతులు ఎత్తేసేటప్పుడు అర్జునుడు. మీరు నేను కాదు, మహానుభావుడు. ఇవాళ ఏదో కొత్తగా లలితా శాసనం చదివినవాడు కాదు కదా అర్జునుడు. జన్మ నుంచి సాధకుడు, మహానుభావుడు, సామాన్యుడు కాడు.
ఆయన అన్నాడు మహా కష్టమయ్యా బాబు అని అన్నాడు. అదండి హిపోక్రసీ లేకుండా వినడం అంటే. వాళ్ళు అంతేగా నువ్వు చెప్పింది నాకు అర్థం కాలేదయ్యా, నీ దగ్గర భజన చేయడమే బెటర్ మాని అనలేదు ఆయన. పట్టుకున్నాడు. కష్టమయ్యా అంటే కష్టమని నేను చెప్తున్నానయ్యా, కష్టం అన్నానే కానీ కుదరదని చెప్పలేదుగా, కష్టపడి అంటున్నానంటే. మరి ఏంటయ్యా కష్టం? అభ్యాసైనత కౌంతేయ వైరాగ్యాన్ని గృహ్యత చెయ్యి. ఆ రెండు అభ్యాస వైరాగ్యాలు చెయ్యి. ఆ రెండిటికి మాత్రమే దొరుకుతుంది. అది విడిచిపెట్టి కబుర్లు చెప్తే దొరకదు. కబుర్లు చెప్తే దొరకదు అమ్మవారు. నాయమాత్మా ప్రవచనేన లభ్య, నాయమాత్మా బలహీనేన లభ్య. ఉపనిషత్తు చెప్తోంది. కబుర్లకు దొరుకుతుంది అనుకున్నారా? బలహీనులకు దొరుకుతుంది అనుకున్నారా? బలవంతులు మాత్రమే ప్రవేశించాలి ఆధ్యాత్మ రంగంలోకి. మీకు కూర్చోడానికి బలం ఉండాలి, ఆలోచించడానికి బలం ఉండాలి. గట్టిగా ఆలోచిస్తే తలంతా బరువెక్కిపోయిందండి, మహాబాధ అది. గట్టిగా కూర్చుంటే నడుము పట్టేసింది. ఇంకా వాళ్ళకి పరమాత్మ ఎక్కడ దొరుకుతాడండి? అది బలవంతులకు దొరుకుతుందా తల్లి? దుర్లభ. అతి కష్టపడితే కానీ దొరకనది. అతి కష్టపడితే మాత్రం అర్థమైపోతుందా? దుర్గమము. ఈ రెండు మాటలండి. పొందడం కష్టం, అందడం కష్టం. చెప్తూ ఉన్న అవగాహన మహా కష్టం. అందినట్టే ఉంటుంది, జారిపోతుంది పరతత్వం. అంత చిక్కు, అంత తేలిక కాదు. దుర్గమ. ఎంత దుర్గమం అంటే మనకి ఏది చెప్పినా గ్రహించడానికి భగవంతుడు రెండే ఎక్విప్మెంట్స్ ఇచ్చాడు. రెండు ఏది చెప్పినా గ్రహించడానికి. ఒకటి మాట, ఇంకోటి మనస్సు. అంతే కదండి. చెప్పేవాడు మాటతో చెప్తాడు, మీకు మాటలు వచ్చు కనుక మాటతోనే తెలుసుకుంటారు, మనస్సుతో ఊహిస్తారు. నేను ఇప్పుడు మీకు వర్ణిస్తాను. హిమవత్ పర్వతం ఎలా ఉంటుందంటే మంచు పట్టినట్టు ఉంటుంది, పెద్ద శిఖరాలతో ఉంటుంది, పచ్చగా ఉంటుంది అని అంటూ ఉంటే మనం కనీసం ఇంద్రకీలాద్రిని చూసాం కనుక ధ్యానం చేయడం మొదలెడతాం. ఎందుకు? అందింది గనక. ఇలా ఏదైనా మీకు తెలిసిన రూపాన్ని నేను చెప్తూ ఉంటే పట్టేసుకోవచ్చు. కానీ ఆకారం లేనిది, ఉపాధి లేనిది, సర్వవ్యాపకమైనది, పాపము లేనిది అని చెప్తూ ఉంటే అది మనస్సుతోనే అందదు. ఎందుకంటే మనస్సుకి ఏది ఉపాధో అదే అలవాటైపోయింది కనుక ఏది చెప్పినా ఉపాధితో చెప్పాలి ఆవిడికి. ఆ అతీత తత్వం మనస్సుకు దొరకదు, మాటకి దొరకదు. మనస్సుకి మాటకి దొరకదు కనుకనే దుర్గమా అని మాట చెప్పాడు ఇక్కడ. సరిగ్గా ఈ మాటకి ఉపనిషద్వాక్యం ఏంటి? యన్ మనసా నమనతే. అది యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. మనసుకి మాటకి అందనిదే పరమాత్మ. అప్పుడేమైంది? అది దుర్గమ, దుర్లభ, దుర్గమ. అంత తేలిగ్గా దొరకదు, అంత తేలిగ్గా అంతుపట్టదు. అంత తేలిగ్గా దొరకని తల్లిని దొరకబుచ్చుకుంటే కానీ మనం ఇక్కడి నుంచి తరించలేం. కనుక పట్టుకోవాల్సింది ఆ తల్లిని. అంత తేలిగ్గా పట్టుబడదు. అది ఇక్కడ చూపిస్తున్నాడు. అంత తేలిగ్గా పట్టుబడిన తల్లి దుర్లభమైన దుర్గమమైన తత్వము అనగా పరతత్వము, పరబ్రహ్మ. ఇదే అర్థం. ఈ రెండింటినీ కలిపి ఒక్క నామంగా మాకిస్తే రోజు జపం చేసుకుంటామండి అంటే చెప్తున్నాం వినండి. ఈ రెండు అర్థాలకి ఒక నామం చెప్పబడుతున్నారు. దుర్లభ, దుర్గమ అనేది నిర్వచనంట, అర్థంట. ఈ రెండు అర్థాలు ఏ నామానికి అర్థాలు? దుర్గా అన్నాడు ఇక్కడ. దుర్గా అనే నామానికి అర్థము దుర్లభమైనది, దుర్గమమైనది దుర్గా. కనుక ఇప్పుడు దుర్గానామానికి అనేక అర్థాలు ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ముందు పరమార్థ దృష్టితో చూస్తే ఏది దుర్లభమో ఏది దుర్గమమో ఆ పరతత్వమే దుర్గా. కనుక ఎవడైనా దుర్గా 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 అంటే పరతత్వ స్వరూపం, పరబ్రహ్మ స్వరూపం. అంతేగాని త్రిశూలం పట్టుకుని రాక్షను కొట్టేసేటువంటి ఒకనొక స్త్రీ మాత్రమే కాదు. ముఖ్యంగా వేదాంత మార్గంలో ఉన్నామనుకునేవారు తెలుసుకోవాలి. వాళ్ళు ఏమంటారంటే దుర్గా శివ ఇవేవి కాదండి, పరతత్వం అంటారు. దుర్గన్న పరతత్వం అనే అర్థం. అది చెప్పడం. దుర్లభమైనది దుర్గమమైనది దుర్గా. అర్థమైంది కదా. అయితే ఇప్పుడు దుర్గాకి మరొక అర్థం కూడా చెప్పాలి. పరమార్థ అర్థం ఇప్పటి వరకు చెప్పుకున్నాం. వ్యవహారార్థం కూడా ఉంది. వ్యవహారార్థం ఎందుకో తెలుసా? మన వ్యవహారంలో ఉన్నంతకాలం వ్యవహారార్థం కావాలి. ఎన్ని కబుర్లు చెప్పినా చెప్పేవాడికి వినేవాడికి తలనొప్పి వస్తే మందు కావాలి, సమస్య వస్తే పరిష్కారం కావాలి. ఎందుకంటే మనకి ఇంకా ఉపాధి తాదాత్మ్యం వదిలే వరకు కూడా వ్యవహారం ఉండాలి. మరి వదలనప్పుడు మీరు నిరుపాధి చెప్పడం ఎందుకండి అంటే వదిలించుకోవాలి గనక. తెలుస్తున్నది కదా. కనుక అవి తెలుసుకుంటూ ఉండాలి, ఇది చేస్తూ ఉండాలి. అప్పుడే ఆ ఊగిసలాటకి అమ్మ సంతోషించి తప్పకుండా అలా ఈ పాకుదావుని ప్రయత్నిస్తూ ఉంటే పట్టి లాగినట్టుగా నువ్వు ఊగిసలాడు. ఉపాధిలో చిక్కుకున్నావు, బాధపడు. ఉపాధిలో కష్టాలున్నాయి, అమ్మను ఆశ్రయించు, తొలగిస్తుంది. తొలగించి క్రమంగా నిరుపాధి తత్వాన్ని తీసుకెళ్తుంది. అందుకే దుర్గా అనే మాటకి మరొక అర్థం ఇప్పుడు చెప్పిన ఈ అర్థం కంటే భలే ఉంటుంది, వినండి. దుర్గతులను తొలగించున్నది దుర్గా. ఇది ఒకటే అర్థం. దుర్గతులు. దుర్గతులు అంటే బోల్డ్ ఉన్నాయండి, ఒకటి చెప్పేదా. అందుకు దుర్గా అంటే దుర్గతులను తొలగించినది. దీని ముందు అందరికీ తేలికైన ఒక అర్థం చెప్పుకుందాం. దుహు అనే శబ్దముతో చెప్పబడేవి ఏవున్నాయో వాటన్నిటినీ తీసిపారేస్తుంది. దుహు అని శబ్దముతో చెప్పబడిన వాటిని తీసిపారేసే తల్లి.
ఇంతకంటే తేటగా చెప్పగలమా? దుహు శబ్దంతో ఏవేవి చెప్పారో వెతకండి. దుఃఖం, దుష్టత్వం, దుర్మార్గం, దురాచారం, దురితం, ఇంకా మీ ఇష్టం, వాటి లిస్టులు ఎందుకు, కావలసిన దొరుకుతాయి. కనుక ఈ దుర్మార్గ, దుస్సాధ్యం ఇదొకటి ఉంది. అయ్యా ఇది సాధించానంటే మహా కష్టం అండి. ఇందులో ఏదొచ్చినా భయం వేస్తుంది. దుఃఖం కానీ, దురితం కానీ, దుర్మార్గం కానీ. దుర్మార్గం కూడా భయం కలిగిస్తుందండి అవతల వాడు చూపించినప్పుడు. మనం చూపించినప్పుడు భయం పుట్టదు, అవతల వాడు చూపిస్తే దుర్మార్గం కూడా భయమే. కనుక ఇవన్నీ భయం కలిగిస్తున్నాయా లేవా చూడండి ఇక్కడ. అందుకే ఇవన్నీ కూడా దుస్సాధ్యమైనది. ఒక అడవిలోకి వెళ్ళాలి, అమ్మో భయం. అసలు మన వాళ్ళు ఎవరో కావలసిన వాళ్ళు ఉన్నారు. మార్గమంతా దుర్గమము, దుర్లభము. అప్పుడేంటి, దుర్గా అనుకోండి, చక్కగా మార్గం వేసేస్తుంది. అంతే. ఆలోచన మొదలుపెట్టాం, అందట్లే, ఫ్లాష్ రావట్లే ఈ ఆలోచన. దుర్గా అని ఒక్కసారి వెంటనే ఆవిడ ఆలోచనని చిక్కుముడి విప్పేస్తుందండి. అందుకే దుర్లభ, దుర్గమ అంటే పరతత్వమే అసలైన అర్థమైనా మామూలుగా కూడా అంతుపట్టని స్థితి మన జీవితంలో అనేక మార్లు వస్తుంది. మనం సజావుగా ప్లాన్ వేసాం, నడిపిస్తున్నాం అంటూ ఉంటాం, ఎక్కడో బెడిసి కొడుతుంది, ఏం చేయాలో తెలియదు, అంతు పట్టదు. అప్పుడు దుర్గా అను వెంటనే ఆవిడ తీసేస్తుంది అవన్నీ కూడా. అందుకే దుహు అని చెప్పబడ్డ వాటన్నిటినీ తీసేస్తుంది. దుర్లభమైన వాటిని, దుర్గమమైన వాటిని, దుస్సాధ్యమైన వాటిని, దుఃఖాన్ని, దుష్టత్వాన్ని, దురితాన్ని, దుర్మార్గాన్ని, దురాచారాన్ని అన్నిటినీ తొలగించే తల్లి కనుక దుర్గా. ఒక్క నామంలో ఎంత పెట్టాడండి మహానుభావుడు. అందుకే ఒక్క నామం చాలదా బ్రతుక్కి అంటారు సప్తశతిలో. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికా త్వదన్యా సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. ఒక్కసారి ఆపద కలిగినప్పుడు దుర్గా అని అంటే నీ చేత కానప్పుడు కదా చేతులు ఎత్తేసాం. ఆ చేతకానితనమే దుస్సాధ్యం. వెంటనే ఆ తల్లి నేను చూస్తాను రా అని వస్తుంది. నాకు దుర్గానామానుకున్న శక్తి ఎంతటిదో. అరణ్యే రణే దుర్గమే శత్రుమచ్చే. వేటుల్లో చిక్కుకుపోయినా చుట్టూ శత్రువులు ఆక్రమించారు, నువ్వు అక్కడివైపోయావు. ఇదివరకు వ్యూహం వేసుకున్నావు, బలం తెచ్చు, అంతా పడిపోయింది. ఒక్కసారి దుర్గమ్మ అని శరణ పెడితే వెంటనే వస్తుంది ఆ తల్లి, అందరినీ నశింపజేస్తుంది. దీనికి మనకి దేవి భాగవతంలో ఒక అద్భుతమైన కథని చెప్తాడు. అలా రక్షించింది ఒక భక్తున్న తల్లి, అలా రక్షిస్తుంది. ఆ యుద్ధంలోనే కాదు, బ్రతికే ఒక యుద్ధం, ఏ యుద్ధంలోనైనా చుట్టూ ప్రతికూల శక్తులను ఎదుర్కొనే శక్తి నీకు ఇస్తున్నది. అందుకే మనలో ఉన్న దుష్టత్వాన్ని, బయట ఉన్న దుష్టత్వాన్ని, మనలో ఉన్న దురాచారాన్ని, బయట ఉన్న దురాచారాన్ని అన్నిటినీ తొలగించగలిగే దుర్గా అనే నామం ఒక్కటి చాలదా మనకి. అందుకే సర్వస్వరూపే సర్వేశి సర్వశక్తి సమన్వితే భయేభ్య త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. అందుకే సృష్టిలో తెలివైన వాడు ఎవడయ్యా అంటే దుర్గా అని శరణ వేడగలిగిన వాడే తెలివైనవాడు. అందుకే ఆ దుర్గమ్మను ఒక్కసారి మనం తలంచుకుని నిస్తుల, నీలచుకుర, నిరపాయ, నిరత్యయ, దుర్లభ, దుర్గమ్మ. ఇప్పుడు దుర్గాతత్వానికి నిరత్యయకి ఉన్న సంబంధం మీరే పట్టుకోండి. ఇప్పుడు ఆ తల్లిని ఎవ్వరూ దాటలేరు, దేని నుంచైనా తల్లి దాటించగలదు. అందుకే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే. అందుకే దుర్గా విద్య, దుర్గా మంత్ర విశేషములన్నీ చూపిస్తున్నాడు ఇక్కడ. అందుకు దుర్లభ, దుర్గమ, దుర్గా ఈ అర్థాన్ని అలాగే గుర్తుపెట్టుకుని దుర్గా అనే శబ్దానికి చెప్తూ దైత్యే మహావిఘ్నే భవబంధే కుకర్మిణి శోకే దుఃఖే నరకే యమదండే చ జన్మని మహాభయే రోగే. ఇవి దుర్గతులు అంటే చూడండి. ఒకటి రాక్షసులు, విఘ్నములు, సంసార బంధము, కుకర్మ చెడ్డ పనుల వల్ల కలిగే ఫలితాలు, శోకము, దుఃఖము, నరకము, యమదండన, జన్మ పరంపర, భయములు, రోగములు. ఈ 11 దుహు, వీటన్నిటినీ తొలగించేది దుర్గా. ఒక్క నామం అన్నిటికీ పెట్టండి. ఇటువంటి ఆ తల్లి దుర్గా. అందుకే దుర్గాం దేవీం శరణమహం ప్రపంచే. ఉపనిషత్తుల్లో అమ్మవారిని ఈ పేరుతో చూపించారు. ఈ తల్లిని ఒకటే చేయగలం, మనం ఏం చేయలేం, శరణు వేయడం మాత్రమే. అది విడిచిపెట్టి తెలుసుకుందామని ప్రయత్నించి అహంకరించేవా, దొరకదావిడ. అందుకు తెలుసుకోని ఆగిపోయేవా, అసలు దొరకదావిడ. అందుకే శరణు వేడు. బుద్ధితో ఆ తల్లిని పట్టుకో, నోటితో ఆ తల్లిని జపించు, చేత్తో ఆ తల్లిని పూజించు, అంతే, ఆవిడే చూసుకుంటుంది. అందుకే దుర్గా అనగా ఇంతవరకు చెప్పిన దుహును తొలగించున్నది, దుర్లభమైనది, దుర్గమమైనదైన పరతత్వము. మరొక్క అర్థము ఆశ్రయశక్తి. ఆశ్రయించవలసిన శక్తి, ఆశ్రయమై ఉన్న శక్తి. అటువంటి ఆశ్రయశక్తి అయిన దుర్గకి నమస్కారం చేసుకుందాం. ఇంకా దుర్గా విద్య పూర్తి కాలేదు.